అసలు ఎందుకు ఈ ట్రైన్స్ అనేవి మన ఇండియాలో లేట్ గా రన్ అవుతుంది? దీనివల్ల ప్యాసింజర్స్ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? నేను వచ్చిన ట్రైన్ మినిమం సిటీ చివరన ట్రైన్ జర్నీని అవాయిడ్ చేయండి. హలో గైస్, ఇండియాలో లాంగ్ జర్నీ చేయాలంటే అందరూ ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేస్తారు కదా. కానీ అప్పుడప్పుడు ఈ ట్రైన్ జర్నీలు చాలా చిరాకు తెప్పిస్తాయి. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ పనులకు వెళ్ళాలంటే ట్రైన్ జర్నీని అవాయిడ్ చేయండి, లేదా మీ డెస్టినేషన్ కి 6 to 8 hours ముందుగానే వెళ్లేలాగా చూసుకోండి. ఓకేనా? అసలు మన ఇండియాలో ట్రైన్స్ ఎందుకు లేట్ గా వస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ట్రైన్ జర్నీ చేశాను ఇవాళ. ఆ ట్రైన్ జర్నీలో నేను వచ్చిన ట్రైన్ మినిమం సిటీ చివరన గంటన్నర ఆగింది. అసలు ఎందుకు ఈ ట్రైన్స్ అనేవి మన ఇండియాలో లేట్ గా రన్ అవుతుంది? దీనివల్ల ప్యాసింజర్స్ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? సో వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందనుకో, వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళు ట్రైన్ ఎక్కి డెస్టినేషన్ కి చేరిన తర్వాత అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళడమో, లేకుంటే ఇంకొక ప్లేస్ కి వెళ్ళడమో, ఇంపార్టెంట్ పనులు ఉండడమో, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ట్రైన్స్ వల్ల ఎంత సఫర్ అవుతారో నాకు ఇవాళ అర్థమైంది. సో ఎవరైనా ఇంటర్వ్యూకి లేదా ఇంపార్టెంట్ పనులుకుంటే ట్రైన్ జర్నీని అవాయిడ్ చేయండి, లేదా ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే 6 to 8 hours ముందుగానే మీ డెస్టినేషన్ చేరుకునేలాగా చూసుకోండి. అసలు ట్రైన్స్ మన ఇండియాలో ఎందుకు లేట్ అవుతుంది? నేను రీసెర్చ్ చేశాను. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, రైల్వే డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట, మన ఇండియాలో ట్రైన్స్ ఎందుకు లేటుగా వస్తున్నాయి అని. ఆ రిపోర్ట్ లో వచ్చేసరికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మేజర్ గా మనం 3 డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే, నెంబర్ 1 ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్. ట్రాక్స్ పైన ఫ్లైఓవర్స్ కట్టడం, ఆరు బ్రిడ్జిలు కట్టడం, లేకపోతే ట్రాక్స్ మైనర్ వర్క్స్ ఉంటాయి కదా, చిన్నవి అంటే ఎల్డింగ్స్ ఇవన్నీ చేయడం ఉంటాయి కదా. ఈ కన్స్ట్రక్షన్స్ వర్క్ వల్ల కూడా ట్రైన్స్ అనేవి చాలా డిలే అవుతున్నాయి అని ఆ రిపోర్ట్ లో ఉంది. రీజన్ నెంబర్ 2, బొగ్గుని ట్రాన్స్ఫర్ చేసే ఈ గూడ్స్ ట్రైన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఉత్పత్తి చేసే సెంటర్స్ కి ఈ బొగ్గు అనేది చాలా అవసరం. ఆ ఎలక్ట్రిసిటీ ఏమో మనకి చాలా అవసరం. అందుకు ఈ బొగ్గు ట్రాన్స్ఫర్ చేసే గూడ్స్ ట్రైన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. దాని కొరకు ఈ ట్రైన్స్ అనేవి డిలే అవుతున్నాయని ఆ రిపోర్ట్ లో ఉంది. రీజన్ నెంబర్ 3, రైల్వే స్టేషన్ లో సరిపడా ప్లాట్ఫామ్స్ లేకపోవడం కూడా మెయిన్ రీజన్. ఇప్పుడు ఒక స్టేషన్ లో ఒక 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే 11వ రైలు రావాలంటే అది కన్ఫర్మ్ గా సిటీ చివరన వెయిట్ చేయాల్సిందే, ఒక ట్రైన్ వెళ్లేదాకా. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మళ్ళీ ఆ ట్రైన్ కొంచెం సేపు ఆగాలి ప్యాసింజర్స్ కోసం. దీని వల్ల కూడా ఇండియాలో ట్రైన్స్ అనేవి చాలా డిలే అవుతున్నాయి అని రిపోర్ట్ లో ఉంది. ఓకే గైస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని నేను అనుకుంటున్నాను. చివరికి వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టాలండి. మీ లైక్ వల్ల నాలాంటి కొత్త యూట్యూబర్స్ కి మోటివేషనల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.